की जय। శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 27వ అధ్యాయము ప్రకృతి అవగానము 6వ శ్లోకము. యమాదిభిర్యోగ పతైరభ్యసన్ శ్రద్ధయాన్వితః మయి భావేన సత్యేన మత్కథా శ్రవణేన చ. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय श्री राधा रमन लाल की जय. श्री सीताराम लक्ष्मण हनुमान की जय. మానజుడు యోగ పథమును అభ్యసించుచు శ్రద్ధావంతుడు కావలను. నా కథా విషయములను శ్రవణ కీర్తనములు కావించుచు విశుద్ధమగు భక్తియుత సేవా స్థాయికి తనను తాను ఉద్ధరించుకొనవలెను. మోక్ష మార్గం అంటే ముఖ్యంగా అసలు మోక్షం అంటే ఏంటి? లిబరేషన్. లిబరేషన్ అంటే దేని నుంచి మోక్షం కావాలి? ఈ భౌతిక ప్రపంచం నుంచి మనకు మోక్షం కావాలి. ఎందుకు మోక్షం కావాలని కోరుకుంటున్నాము? భౌతిక ప్రపంచం అంటే ఏంటి? ఎందుకు ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం మోక్షం కోరుకుంటున్నాం? భౌతిక ప్రపంచము ముఖ్యంగా 4 క్లేశాలు, త్రివిధ తాపాలతో కూడుకుంది. 4 క్లేశాలు ఏంటి? జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 క్లేశాలు. త్రివిధ తాపాలేంటి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే నా యొక్క దేహంతో కానీ మనసుతో కానీ కష్టాలు, దుఃఖాలు, బాధలు. ఆది భౌతిక ఇతర జీవుల వల్ల. నేను కాకుండా ఇతర జీవులు అంటే వాళ్ళు మానవులే ఉండొచ్చు. మానవులల్లా మన క్లోజ్ నియర్ అండ్ డియర్ వైఫ్, పిల్లలు, తల్లి, తండ్రి, ఇలా క్లోజ్డ్ సర్కిల్, ఇంకా కొంచెం దూరం సర్కిల్, ఇంకా దూరం సర్కిల్. వీళ్ళ వల్లన నాకు బాధలు రావచ్చు. లేదా ఇతర జీవులు అంటే పశు పక్షాదులు ఎవరి వల్లన రావచ్చు. అవి ఆది భౌతిక అంటారు. ఆది దైవిక దేవతల వల్ల. ఓకే, మనందరికి తెలుసు మొన్న భగవంతుని విరాట్ రూపంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు, అధిష్టాన దేవతలు. వాళ్ళ వల్ల రావచ్చు. వాళ్ళ వల్ల ఎందుకు వస్తాయి? మనం వాళ్ళు చెప్పినట్టు వినక, లేదంటే భగవంతుడు చెప్పినట్టు వినకపోతే తప్పకుండా మన కష్టాలను ఫేస్ చేయాలి. ఇది ఈ భౌతిక ప్రపంచం యొక్క తత్వం. ఇక్కడ త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఈ త్రిగుణాల సంబంధించినటువంటి భౌతిక ప్రకృతిలో మనం ఖచ్చితంగా ఈ 4 క్లేశాలు, జన్మము, జన్మించడము కష్టము, మృత్యు అనేది కష్టము. తర్వాత ఈ 2 మనం చూడలేము. జన్మించినప్పుడు ఎంత కష్టపడ్డామో మనకు తెలుసా? తల్లి గర్భంలో ఎలాంటి కష్టాలు పడడం గుర్తుందా? గుర్తులేదు. ఆ బయటకు వచ్చేటప్పుడు నార్మల్ డెలివరీ కానీ ఆపరేషన్ కానీ ఎంత కష్టమో మనకు తెలియదు. జన్మము కష్టము, కాకపోతే తల్లి చెప్పగలుగుతుంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆమె ఎంత కష్టపడుతుంది, నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ తల్లి ఎంత కష్టంతో కంటది అనేది తల్లికి తెలుసు, బిడ్డకు తెలియదు. తెలుసా? బిడ్డకు తెలియదు, తల్లికి తెలుస్తుంది. మృత్యువు ఎవరికి తెలియదు. ఒకసారి మనం మృత్యువుని ఆల్రెడీ లాస్ట్ లైఫ్లో మృత్యువు పొంది ఇక్కడికి వచ్చినాం. కానీ లాస్ట్ లైఫ్ మృత్యువు ఎటువంటి పరిస్థితిలో, ఏమైనా డిసీజ్డా, యాక్సిడెంటా, లేకుంటే ఎలా మనం చనిపోయాం అనేది ఎవరికైనా తెలుసా? తెలియదు. తెలిసి ఉంటే మనకు భయంకరంగా ఇంకా మనం ఇంకోసారి నాకు మృత్యు వద్దు అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలిసేసరికి మళ్ళీ నెక్స్ట్ గుర్తుంటుందా? కదా, గుర్తు. జన్మము గుర్తులేదు మనకు, మృత్యువు కూడా గుర్తులేదు. గుర్తుంది ఎవరికన్నా ఎలా జన్మించాననేది? ఎవరికి గుర్తుంది. కాబట్టి కానీ ఇంకేం గుర్తుంటుంది మనకు? ఇక్కడ ఈ వ్యాధులు, రోగాలు వస్తే గుర్తుంది. అమ్మో కరోనా డేంజర్, అమ్మో కాలు ఇరిగిపోయింది, నరకం అనుభవించిన బెడ్ రిడన్లో, లేకుంటే ఏదన్నా ఇంకా ప్రాబ్లం వస్తే
ఇక్కడ కిడ్నీల ప్రాబ్లం వస్తే అమ్మో ఆ పెయిన్ భరించలేము. సో అట్లా హార్ట్ ప్రాబ్లం వస్తే పెయిన్ భరించలేము. ఇలా ఈ రోగాలను మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, తెలుస్తుంది మనం. కానీ ఎవరికైనా రోగం వస్తే ఆనందంగా ఉంటారా? ఉండరు. ఉంటారా? ఉండరు. తర్వాత ముసలితనం, ఓల్డ్ ఏజ్ ఎవరికైనా హ్యాపీగా ఉంటుందా? ఉండదు. ఓల్డ్ ఏజ్లో కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, కాళ్ళు కింద కూర్చోలేరు, పాపం కూర్చుంటే లేవలేరు, నడవలేరు, ఏమి తినలేరు, తింటే అరగదు. బీపీ, షుగర్, ఎన్నో రకాల కష్టం మనకు తెలుసు. సో కాబట్టి ఈ 4 క్లేశాలు, త్రివిధ తాపాలు ఆల్రెడీ చెప్పాను. వీటితో కూడుకున్నది భౌతిక ప్రపంచం. మోక్షం అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం ముక్తి పొందాల. మనం ముక్తి పొందాలంటే ఇక్కడ మనం అన్నిటికంటే చాలా చాలా ప్రేమించేదేంటి? అన్నిటికంటే దాన్ని మించిన ప్రేమ మనకు, దాన్ని మించినటువంటి ప్రేమ వేరే దేని మీద ఉండదు. ఏంటది? కుటుంబం. కరెక్ట్. ప్రభుజీ, కుటుంబమా? కుటుంబం గురుజీ. కుటుంబం కంటే ఇంకా, కుటుంబం అంటే ఎవరు? భార్య, బిడ్డలు. సో తనను వాళ్ళకంటే తాను ఇంకా తనను తాను ప్రేమించుకోవడం. శరీరాన్ని. తనను తానంటే శరీరాన్ని. అది తనని తానంటే ఆత్మని. మీరు ఆత్మని ప్రేమించుకుంటే మోక్షం ఈజీ. మీరు ఆత్మని ప్రేమించకపోవడం వల్లనే మోక్షం చాలా కష్టంగా ఉంది. ఆత్మని ప్రేమిస్తే ఆత్మ ఆటోమేటిక్గా న్యాచురల్గా పరమాత్మని ప్రేమిస్తుంది, భగవంతుని ప్రేమిస్తుంది. సో ఆ భగవంతుని ప్రేమించినప్పుడు ఈ దేహాన్ని వదిలేయడం పెద్ద కష్టం కాదు. కాబట్టి మోక్షం అంటే ఈ దేహం పట్ల మనకు, దేహ సుఖాల పట్ల అనాసక్తి. మన దేహం పట్లనే మనకు అనాసక్తి, వైరాగ్యం వచ్చినప్పుడు ఈ బాహ్య ప్రపంచం పట్ల మనకు ఏమైనా ఆసక్తి ఉంటుందా? ఉండదు. మరి ఆ స్థితికి ఫస్ట్ థింగ్, ఈ మనము ఈ బాహ్య ప్రకృతి, బాహ్య ప్రపంచము, ఈ బాహ్య ప్రపంచం ప్రకృతిలో ఇది ఒక భాగం మన దేహం. ఎందుకు? ఈ దేహం కూడా ప్రకృతి నుంచి వచ్చిందే. అలాంటప్పుడు మరి ప్రకృతి పట్ల వైరాగ్యం రావాలా, మన దేహం పట్ల వైరాగ్యం రావాలా? అలా అనగానే వస్తుంది ఆ వైరాగ్యం అంటే దీంతో నాకేం పని లేదని. అలా అనేదానికంటే మనం ఏం చేయాలంటున్నారంటే ఆచార్యులు ఇక్కడ యోగ పథాన్ని, యోగ మార్గాన్ని అభ్యసించడం. ఈ యోగ మార్గాన్ని అభ్యసించడం అంటే దాని పట్ల మనకు శ్రద్ధ. యోగ మార్గాన్ని అభ్యసించే శ్రద్ధ, మనము ఆ ప్రాక్టీస్ శ్రద్ధ కావాలి. మరి అసలు యోగ మార్గం అంటే ఏంటి? 4 యోగ మార్గాలు ఉన్నాయి. 1 కర్మయోగం, 2 జ్ఞానయోగం, 3 ధ్యాన యోగం, 4 లాస్ట్కు భక్తి యోగం. ఫైనల్ భక్తి యోగం కదా. సో మరి ఈ భక్తి యోగము ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాను. వేరే వేరే మార్గాల ద్వారా మనము స్వర్గలోకం వెళ్ళొచ్చు, లేదంటే కర్మయోగం, కర్మలు మంచి కర్మలు చేస్తాం. ఆ మంచి కర్మల వల్ల ఎక్కడికి పోయే ఛాన్స్ ఉంటుంది? మనకు స్వర్గలోకం పోయే ఛాన్స్ ఉంటుంది, దేవలోకాలకు పోయే ఛాన్స్ ఉంటుంది, పుణ్యకర్మలు. దాని తర్వాత కొన్నిసార్లు మనం జ్ఞానంతో బ్రహ్మజ్యోతికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు బ్రహ్మజ్యోతి కూడా వద్దు నాకు అంటే వైకుంఠం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కాదు అంటే గోలోక బృందావనం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైతే డైరెక్ట్, ఇక్కడ కూడా చెప్తారు మనకు ప్రత్యక్ష పరోక్ష, ప్రత్యక్ష భక్తి యోగము, పరోక్ష భక్తి యోగం. సో ఇక్కడ మనకు మగు భక్తియుక్త సేవా స్థాయికి విశుద్ధం అని పదం వాడారు. ఇంకా దాంట్లో ఎటువంటి అన్య అభిలాష ఉండదన్నట్టు. అన్యాభిలాష అంటే భగవంతుడితో పాటు మనం అందరి ఇళ్లలో చూస్తాం, కొత్త కొత్త భక్తుల్లో సీతారాం కానీ రాధాకృష్ణ పెడతారు, పక్కకు అన్యాభిలాష ఇంకా ఇతర దేవతల్ని. అంటే సోమవారము, ఈరోజు సండే, సోమవారం ఏ దేవుడిని పూజ చేస్తారు? శివుడు అని చెప్పి శివుడి పూజ ఆ రోజు కృష్ణుడిని పక్కన పెట్టి శివుడిని స్టార్ట్ చేస్తారు. అంటే అన్యాభిలాషిత విశుద్ధ మగు భక్తియుక్త సేవ అంటే కృష్ణుడి లోపలనే సర్వాన్ని చూడటము. కృష్ణుడికి సేవ చేస్తే శివపార్వతులకు ఎవ్రీథింగ్ ఆయన లోపల ఉంది అనే విశ్వాసము, ఆ స్థితికి ఉద్ధరించుకోవాలి. ఆ స్థితి ఎలా వస్తుంది? శ్రవణ కీర్తనల వల్ల. భగవంతుడి యొక్క కథ, నా కథ విషయంలో భగవంతుడు చెప్తున్నాడు ఇది. నా కథ శ్రవణ కీర్తనములు. కీర్తన అంటే అందు గురించి మనం ఏం పెట్టాం ఈ మధ్య? స్వాధ్యాయ, చదవటం. కానీ రోజు ఈవినింగ్ ఏం కార్యక్రమం పెట్టాం మనం? రోజు 6 to 7 ఏం జరుగుతుంది మన దగ్గర? భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు. కానీ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? చేయట్లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు చేయమంటున్నాడు.
కానీ మనం చెయ్యము. అదే మన ఫ్రీడమ్. భగవంతుడు చెప్పేది చెప్తాడు, నేను మాత్రం చెయ్యా. లేకపోతే రిజల్ట్ అంతే ఉంటుంది. లైక్ మన గ్రూప్ లో చాలా మంది టీచర్లు ఉన్నారు. స్టూడెంట్స్ చెప్తారు ఎగ్జామ్ ముందు, అరే నాన్న ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి అన్ని చదవండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి వేరే ఒకసారి చదివితే 3 సార్లు చదవండి చెప్తారా? టీచర్ చెప్తారా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాప్టర్ చెప్పేటప్పుడు మ్యాథమెటిక్స్ అనుకోండి, ఇది స్టార్ పెట్టుకోండి అంటారు. ఇది 100% పర్ఫెక్ట్ కావాలి. కొన్నిసార్లు వేరే ఆప్షన్లు వదిలేయచ్చాం, ఇది మాత్రం గ్యారంటీ. అట్లనే భగవంతుడు కూడా మోక్షం పొందాలంటే గ్యారంటీ అని చెప్తున్నాడు, మీకు డౌట్ అని చెప్పట్లేదు. ఏంటి గ్యారంటీ? నా కథ శ్రవణ కీర్తన చెయ్యండి. కానీ ఇంత చెప్పిన కీర్తనకి ఎంతమంది వస్తారు? 5, 10 మంది, 15 మంది వస్తారు. ఎందుకు ప్రభుజీ రావట్లేదు అంటే, ప్రభుజీ నాకు కీర్తన రాదు అని. కీర్తన రాదు అంటే అక్కడ భగవద్ధామంలో మనం ఏం చేయాలి? పోయి భగవద్ధామంలో ఏముంటది? నిత్య నిరంతరం కీర్తన జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మాయాపూర్లో 24 అవర్స్ కీర్తన, బృందావన్ టెంపుల్లో 24 అవర్స్ కీర్తన. భగవంతుడితో పాటు భగవంతుడి దగ్గర రాధామాధవ్ దగ్గర ఎవరైనా చూసారా? మాయాపూర్ టెంపుల్ వెళ్తే అష్టసఖీస్ ఏం చేస్తుంటారు అక్కడ? హరే కృష్ణ కవితమాతాజీ, రాధామాధవ్ దగ్గర అష్టసఖీస్ ఏం చేస్తుంటారు? సేవ చేస్తుంటారు ప్రభుజీ. అంటే ఒకరు చామరం ఇవ్వడం, ఒకరు మోర్పంకు, ముఖ్యంగా వాళ్ళ దగ్గర వాయిద్యాలు ఉంటాయి, కీర్తన చేస్తూ వాయిద్యాలు ఉంటారు. ఉంటాయి, కీర్తన చేస్తుంటారా? అది నేను అడిగేది. భగవంతుడు కీర్తన ప్రియుడంట. ఎందుకంటే ఒక భక్తుడు ఆ ఇలానే ఆయన పడుకొని కీర్తన చేస్తూ ఉంటాడు. పడుకొని హాయిగా, అంటే పడుకునేటప్పుడు కూడా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలను కీర్తన చేస్తూ ఉంటే భగవంతుడు వచ్చి ఆయన బెడ్ దగ్గర వచ్చి కూర్చుంటాడంట. తన భక్తుడు కీర్తన చేస్తున్నాడు వినాలని చెప్పేసి. అనుకోకుండా అరే నేను ఎంత అపరాధం చేస్తున్నా, పడుకొని పాడుతున్నా, లేచి కూర్చుంటాడంట. ఆ భక్తుడు కూర్చుండి కీర్తన చేస్తున్నాడు. కూర్చుండి కీర్తన చేస్తుంటే భగవంతుడు భక్తుడు కూర్చున్నాడని తను నిలబడతాడు, నిలబడి వింటాడు. అప్పుడు భక్తుడు అనుకుంటాడు, అరే కూర్చుండి ఎందుకు, నిలబడి కీర్తన చేయాలని. నిలబడి కీర్తన చేస్తున్నాడంట. భగవంతుడు తన భక్తుడు నిలబడి కీర్తన, మనం కూడా టెంపుల్లో నిలబడి కీర్తన చేస్తాం. సో భగవంతుడు ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆలోచించండి, కీర్తన అనేది చాలా ముఖ్యం. నేర్చుకోండి చిన్న చిన్నవి. మా రామ్మోహన్ ప్రభుజీ కీర్తన అసలు పాడుతున్నాడో తెలియదు, రాధామాధవ్ నేర్చుకున్నాడు, మంచిగా అద్భుతంగా పాడుతా ఉన్నాడు. సో మరి గ్రూప్ లీడర్ మిగతా గ్రూప్ మెంబర్లకు ఎందుకు నేర్పిస్తలేడో నాకు తెలియదు. ప్రభుజీ మమ్మల్ని ఏది పోయినా గ్రూప్ లీడర్ అంటారు. ఏంటంటే మరి ఎవరన్నా మీ పిల్లలు బాగాలేకపోతే తల్లిదండ్రులు అంటారా, లేకపోతే పిల్లల్నే తిడతారా? అక్కడ మాత్రం తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటున్నారు. ఎవరు అరే నన్ను అంటారు, రేపు పొద్దున మీరు బాగాలేకపోతే తల్లిదండ్రి ఏం సంస్కారం నేర్పించారని. అర్థమైందా? కాబట్టి దయచేసి మీరు గ్రూప్ లీడర్ అంటే ఒక తండ్రిలాగా భావించండి, వాళ్ళందరికీ బాధ్యత తీసుకోండి. కాబట్టి ఇక్కడ కథ శ్రవణ కీర్తనలు కావించుచు విశుద్ధమొక భక్తియుక్త సేవా స్థితికి తనను తాను ఉద్ధరించుకోవాలి. అందుకొచ్చే స్వాధ్యాయ చేయమంటుంది అదే అన్నది. సో కొంతమంది చేయట్లేదు, కొంతమంది పెట్టట్లేదు, భగవంతుడి యొక్క కథ రావట్లేదు. కృష్ణ ప్రభుజీ ఉన్నారా? తప్పుడు లేదు, ఇవాళ బ్రహ్మ సంహిత చదవాల మా అభగోని కృష్ణ ప్రభుజీ. మరి ఆ గురువు గారు ఆయనకు చెప్పినా లేదు తెలియదు, చెప్పినా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. హరే కృష్ణ గురుజీ దండవత్, హరే కృష్ణ గురుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణాం చెప్పుడు లాభం లేదు. మీ దండవత్ ప్రణాం బ్రహ్మ సంహిత చదివింటే అదే దండవత్ ప్రణాం. మీరు ఇలా బ్రహ్మ సంహిత చదవలేదు, అర్థమైందా? మీ దండవత్ ప్రణాం లాభం లేదు. దండవత్ ప్రణాం ఎప్పుడు గురువు గారు స్వీకరిస్తారు? గురువుగారి ఆదేశాలను పాటించినప్పుడు అది నిజమైన దండవత్ ప్రణాం. లేకుంటే వచ్చి 2 కాళ్ళ మీద పొడుగుత దండం పెట్టినా కూడా లాభం లేదంట. ఎందుకు? గురువు గారి వచనాలు పాటించరు, లాభం ఏముంటది చెప్పండి? 5 నిమిషాలు బ్రహ్మస్వామి మీకు మరి మర్చిపోయినరా? మీకు తెలియదా? మీ ప్రభుజీ గ్రూప్ లీడర్ చెప్పలేదా? నాకు తెలియదు. చెప్పలేదు కూడా అనొద్దు. ఆల్రెడీ శర్మా ప్రభుజీ అద్భుతంగా ఆయన మెసేజ్ పెడతా ఉన్నారు ఎవరి గ్రూప్ అని. ఓకే నెక్స్ట్ భాష్యం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేది 8 అవస్థలలో యోగము అభ్యసింపబడదు. ఇదేమో యోగం అన్నారు, యోగ పథం. మానవుడు ముక్తిని పొందే మార్గంలో యోగ పథం ఒకటి. యోగ పథం అంటే ధ్యాన యోగం. ధ్యాన యోగంలో అష్టాంగ యోగ అంటే దాంట్లో 8 మార్గాలు ఉంటాయి, 8 మెట్లు అనుకోవచ్చు. దాంట్లో యమ నియమ
ఆసనము. సో మనం కథామృతం చెప్పాలంటే ఆసనం, ప్రాణాయామం. సో ఈ యొక్క వాయువుని కంట్రోల్ ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, లాస్ట్ సమాధి. ఇదేమో యోగారూఢ మెట్టు. యోగ విధానంలో అంటే భక్తి ధ్యాన యోగంలో 8 మెట్లు ఉంటాయి. భక్తి యోగంలో ఎన్ని మెట్లు ఉంటాయి? ధ్యాన యోగంలో 8, సమాధి స్థితి. భక్తి యోగంలో కరెక్టే 9 మెట్లు. వెరీ గుడ్. యమ నియమము అనగా కఠిన నియమములను అనుసరించుచు నియంత్రణ విధానము అభ్యసించుట అని భావము. అవేమో మార్గాలు. ఆ మార్గాలు ఏ మార్గం ఎంచుకున్నా 9 మెట్లు ఎక్కాల. మెట్లు 9, మార్గాలు 9. యోగ విధానం అంటే ధ్యాన యోగంలో సమాధి స్థితి వాళ్ళ దగ్గర 8 స్టెప్స్. ఓకే. ఆసనం అన్నది కూర్చుండు పద్ధతులను సూచించును. భక్తి యోగం నందు శ్రద్ధాలు అయ్యేటి స్థితికి చేరుటకు ఇవి మనుజులకు తోడ్పడు. దీంట్లో కూడా ఈ నియమాలను పాటించాలి. భక్తి యోగంలో కూడా నియమాలను పాటించాలి. యోగాభ్యాసమును దేహ కసరత్తుకై నిర్వహించుట చరమ గమ్యము కానే కాదు. చాలా మంది యోగా అంటారు. యోగాభ్యాసం అంటే ఈ యొక్క బాడీని ఫిట్ చేసుకోవడం. అది జిమ్ అంటారు, బాడీ ఫిట్నెస్ అంటారు. యోగా శరీర ఫిట్నెస్ కు పనికొచ్చేది దాన్ని యోగా అంటే అది నిజమైన యోగా కాదు, అది శరీర యోగా. కానీ మనం నిజమైన యోగా చేయాల్సింది, యోగా అనే పదానికి అర్థం ఏంటంటే భగవంతుడితో మనకు అనుసంధానము, భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకునే విధానాన్ని యోగా అంటారు. ఆ విధానాలు 4 రకాలు. కర్మ యోగా, కర్మ ద్వారా. జ్ఞాన యోగా, జ్ఞానం ద్వారా సంబంధం. తర్వాత ధ్యాన యోగా, ధ్యానం ద్వారా సంబంధం ఏర్పాటు చేసుకోవటము. ఈ ధ్యానం ద్వారా 8వ స్టెప్ సమాధి. కంప్లీట్గా ఇక బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు, సమాధి స్థితి. భక్తి యోగా, భక్తి ద్వారా 9వ మెట్టు ప్రేమ. భగవంతుడి తప్ప నాకు ఇంకెవరిపైన ఆసక్తి లేదు, ఎవరిపైన ప్రేమ లేదు. అంటే అక్కడ మీరు అనుకోవచ్చు, మళ్ళీ ప్రభుజీ మరి భగవంతుడు అంటే నా వైఫ్ మీద ప్రేమ ఉండద్దా, పిల్లల మీద ప్రేమ ఉండద్దా, సమాజం మీద ప్రేమ ఉండద్దా? ఈ మొత్తాన్ని నిజంగా ప్రేమించాలంటే భగవంతుడిని ప్రేమించిన వాడు మొత్తం సృష్టినంతా ప్రేమిస్తాడు. సకల చీమ నుంచి బ్రహ్మ వరకు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. చెట్టు చేమ 84 లక్షల జీవకోటిని ప్రేమించే స్థితికి చేరాలంటే కేవలం భగవంతుని ప్రేమించడం నేర్చుకున్న వాడు ఆ సీక్రెట్ ప్రతి జీవిని ప్రేమిస్తాడు బై డిఫాల్ట్. తర్వాత భక్తి యోగం నందు శ్రద్ధాలు వయ్యేడి స్థితికి చేరుటకు ఇవి మనుజులకు తోడ్పడును. యోగాభ్యాసమును దేహ కసరత్తుకై నిర్వహించడం చరమగమ్యం కానే కాదు, మనస్సును కేంద్రీకరించి నిగ్రహించుట మరియు భక్తి యోగం నందు శ్రద్ధాపూర్వకంగా నెలకొనుటకు అభ్యాసము నందుటే దాని నిజమైన ప్రయోజనము. ఎస్, యోగాభ్యాసం అంటే భక్తి యోగమునందు శ్రద్ధ అనే పదం వాడుతున్నాడండి. శ్రద్ధాపూర్వకంగా మనం అశ్రద్ధతో చేయొద్దు. ఏ పనైనా కూడా భౌతికమైన ఆఫీస్లో డ్యూటీ అయినా శ్రద్ధతో చేయాలా. మాతాజీలు ఇంట్లో వంట చేస్తారు, శ్రద్ధతో చేయాలా. ఇంట్లో భగవంతుడి సేవ చేస్తారు, శ్రద్ధతో చేయాలా. అలంకారం చేస్తారు, శ్రద్ధతో చేయాలా. అర్థమైందా? లేకుంటే మనం బాహ్య దాంట్లో కూడా సపోజ్ మనం ఏదన్నా స్పోర్ట్స్ నేర్చుకోవాలి, శ్రద్ధ లేకుంటే వస్తుందా? రాదు. చదువుకోవాలా, శ్రద్ధ లేకుంటే వస్తుందా? క్లాస్లో కూర్చుంటాం, శ్రద్ధ ఎక్కడో ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్. దాన్ని ఏమంటారు? మైండ్ బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. కరెక్టేనా? అలా ఉంటే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు, జీరో. కాబట్టి మనకు ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు కంప్లీట్ శ్రద్ధ అంతా భగవంతుడి మీద పెట్టాలి. అప్పుడే నేను చెయ్యాలి అనే కోరిక మన లోపల పుడుతుందంట. భగవంతుడి భక్తి యోగం యోగాభ్యాసం ముందు లేదా మరి ఇతర ఆధ్యాత్మిక విధానం అందైనను భావము అనేది అతి ముఖ్యాంశం. భావం అనున్నది భగవద్గీత 10.8 యందు బుధాభావ సమన్విత అని వివరింపబడింది. అనగా మనుజుడు కృష్ణ ప్రేమను గూర్చిన ఆలోచన ఎందే లీనము కావాలను. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు మూలమనియు అతని నుండి సమస్తం ఉద్భవించుచున్నదనియు అహం సర్వస్య ప్రభ మనుజుడు ఎరిగినప్పుడు జన్మాది అస్యేత సమస్తమునకు ఆది మూలం అనడి వేదాంత సూత్రమును అవగతం చేసుకొని పిదప భావము భగవత్ ప్రేమ యందు ప్రాథమిక స్థితి నందు లగ్నము కాగలడు. సో ఇక్కడ మనకు 10.8 భగవద్గీత
10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తున్నారు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ఉదా భావ సమన్విత. భగవంతుడే సర్వస్వము. లైక్ ఇది స్వయం ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? ఈ శ్లోకం ఎవరెవరితో చెప్తున్నారు? 10.8 శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు గురుజీ. శ్రీకృష్ణుడు అర్జునుడితో, అంటే స్వయంగా కృష్ణుడే డిక్లేర్ చేస్తున్నాడా? అవును గురు. ఏమని? ఈ సృష్టిలో 2 ప్రకృతులు, ఆధ్యాత్మిక భౌతిక 2 ప్రకృతులకు నేనే కారణభూతుణ్ణి అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే విని, శ్రద్ధతో విని, అర్థం చేసుకొని, విశ్వసించి భగవంతుని భావంతో సేవించేవాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు అంటారు. మరి మన అందరం నిజమైన బుద్ధిమంతులమా కాదా అనేది తెలుసుకోండి. సపోజ్ మనం ఇప్పటికి కూడా స్టిల్ భగవంతుడే సర్వకారణ కారణం, ఇది భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. తర్వాత బ్రహ్మ సంహితలో ఎవరు చెప్తున్నారు? ఏ శ్లోకంలో చెప్తున్నారు బ్రహ్మ సంహితలో? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరుడు ఎవరు? పరమ కృష్ణుడు. ఆయన ఎటువంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు. మరి సచ్చిదానంద స్వరూపుడు ఆయన దేనికి కారణం? సర్వకారణ కారణం. సృష్టికి ఆయన కారణం, తర్వాత పరిపాలనకు ఆయన కారణం, లయానికి కారణము, ప్రతిదానికి కారణభూతుడు భగవంతుడు. మరి ఈ విషయాన్ని వింటున్నాం అని శ్రద్ధతో వినట్లేదు, అశ్రద్ధతో వింటున్నాం. ఒకవేళ నిజంగా శ్రద్ధతో వింటే, సపోజ్ ఎవరన్నా లైక్ ఈరోజు సండే స్పెషల్ వండుతున్నారు, వంట చేస్తూ పాపం గురువుగారు చెప్పారని పూలమాలలు గుట్టుకుంటూ పొయ్యి మీద పెట్టిండ్రు. వాళ్ళ ప్రభుజీ చెప్పాడు, పొయ్యి మీద ఏదో పెట్టినో మాడు వాసన మాడుతుంది. ఒకవేళ వైఫ్ ఏం చేయాలా? మాట వింటే పోయి అక్కడ చూస్తుంది, ఇది వినుకుంటూ తప్పదు కదా, భాగవతం వినుకుంటూ ఒక చెవు అటు సైడ్ ఉండాలా. వినలేదు, అశ్రద్ధ, భర్త మాట అశ్రద్ధ చేసింది. అక్కడ ఏమవుతుంది? పొయ్యి మీద పట్టించుకోలేదు, తర్వాత మొత్తం మాడిపోయింది. అది తీసుకెళ్ళి భర్తకు పెడితే తింటాడా? తినడు. అప్పుడు ఏమంటాడు? ఇంకా 2 మాటలు, రేపటి నుంచే క్లాస్ మానేసేయి అంటాడా? అనడా? నీ క్లాస్ వల్ల నా భోజనం పెట్టలేకపోతున్నాను అంటే, ఒకవేళ ఆయన మాట విని ఉంటే మాడేది కాదు, భోజనం పాడేది కాదు. అవునా కదా? అలానే ఇక్కడ మనము భాగవతం భగవద్గీత శ్రద్ధతో వింటున్నాము అంటే ఏమవుతుంది? అప్లికేషన్ పార్ట్. మన భగవంతుడే సర్వకారణ కారణమా లేదా కాదా? మన ఇంట్లో దేవుడి గర్భగుడిలో మాది 50 ఏళ్ళ నుంచి వస్తుంది ప్రభుజీ, ఆ పూజా విధానం అక్కడ నడుస్తుంది. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని గేట్ బయట ప్రభుజీ, ఏది బయట ఎక్కడో, ఇక తప్పదు కదా మీ క్లాస్ వింటున్నామని ఎక్కడో దేవుడిని కొంచెం పెట్టేసి అక్కడ నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. అంటే దాన్ని శ్రద్ధగా విన్నట్టేనా? ఎందుకు 2 దగ్గర ఆరతి చేస్తారు మీరు? 2 దగ్గర నడుస్తున్నది, ఏం వింటున్నట్టు? విననట్టు. కాబట్టి ఇక్కడ భగవంతుడు బుధజనులు ఎవరు తెలివిగల వాళ్ళు అంటున్నాడు. హూ ఈస్ ద రియల్ ఇంటెలిజెన్స్? ఎవరైతే భగవంతుని, కృష్ణ భగవాను భగవద్గీత ద్వారా ఈజ్ ద సుప్రీం, దేవాది దేవుడు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు నిజమైన బుధజనులు. మీ స్వాధ్యాయ దయానంతరం క్లాస్ తీసుకుంటుంది అతి ముత. కాబట్టి ఇక్కడ అహం సర్వస్య ప్రభు ఆ విధంగా అర్థం చేసుకొని నన్ను సేవించేవాడు కేవలం నన్ను అంటున్నాడు. నిజమైనటువంటి బుధజనులు, తెలివిగల వాళ్ళు అంటున్నాడు. ఇక్కడ ఆలోచించండి, మనం తెలివిగల వాళ్ళ దాంట్లో ఉండాలన్నా దేంట్లో ఉండాలి? అది కూడా భావస్థితిలో. ఈ భావస్థితి ఏ విధంగా లభ్యమగునో శ్రీల రూప గోస్వామి భక్తి రసం సింధునందు చక్కగా వివరించను. దాని కొరకు మనుజుడు తొట్ట శ్రద్ధావంతుడు అందుకే శ్రద్ధయాన్విత కావాలను అని ఆయన పలికిరి. విధి నియమములను ఆసనములను కావించుచు యోగ విధానమున గాని లేదా గత శ్లోకమున ఉపదేశింపబడినట్లు నేరుగా
భక్తి యోగమున నెలకొంట ద్వారా గాని ఇంద్రియములను నిగ్రహించి మనుజుడు శ్రద్ధయాన్వితుడు కావచ్చును. భక్తి యోగపు 9 అంశములలో ప్రథమమైనది, అతి ముఖ్యమైనది భగవానుని గురించి శ్రవణ కీర్తనము చేయుట. అదిను ఇచ్చట పేర్కొనబడింది. మత్కథ శ్రవణేన చ యోగ విధానపు నియమ నిబంధనలను అనుసరించుట ద్వారా మనుజుడు శ్రద్ధయాన్విత స్థితికి అరుదించవచ్చును. కానీ అదే గమ్యము భగవానుని దివ్య కర్మల కేవల శ్రవణ కీర్తనముల ద్వారాను లభ్యము కాగలదు. కనుకనే చ అను పదమున దాని యందు ప్రధానమైనది. భక్తి యోగ విధానము ప్రత్యక్షమైనది కాగా ఇతర విధానము పరోక్షమైనది. పరోక్ష విధానమును చేపట్టిన అప్పటికి భగవన్ మహిమల శ్రవణ కీర్తనమనడి ప్రత్యక్ష విధానమునకు పూర్ణముగా రానిదే విజయమునకు ఆస్కారము లేదు. కనుకనే సత్వేన అనడి పదము ఇచ్చట ప్రయోగింపబడినది. ఈ సందర్భమున శ్రీధర స్వామి వ్యాఖ్యానించుచు సత్యేన అనగా నిష్కపటేన అని పలికిరి. మాయావాదులు పూర్ణంగా కపటమును కలిగి ఉందరు. భక్తి యోగము నిర్వహించున్నట్లు కొన్ని మార్లు నటించినను వారి చరమ లక్ష్యం మాత్రం దేవాది దేవునితో ఏకమగుటయే. దానినే కపటమందురు. శ్రీమద్ భాగవతము అటువంటి కపటత్వమును అంగీకరింపదు. కనుకనే ఆది యందు పరమో నిర్మత్సరాణ అని స్పష్టంగా తెలుపబడింది. ఈ శ్రీమద్ భాగవత గ్రంథరాజం పూర్తిగా అసూయ రహితములైన వారి కొరకే ఉద్దేశింపబడింది. అదే విషయం ఇచ్చట తిరిగి ధృవీకరింపబడింది. మనుజుడు దేవాది దేవుడగు శ్రీకృష్ణుని ఎడ పూర్తిగా శ్రద్ధాన్వితుడు కానిదే అతని మహిమలను శ్రవణ కీర్తనములను కావింపనిదే మోక్షమునకు అవకాశము లేదు. మోక్షమునకు అంటే దయసి మనకు గాలి తీసుకోవటము, గాలి, నీరు, ఆహారం 3 మనందరికీ చాలా అవసరము. దాని పట్ల చాలా శ్రద్ధ వహిస్తాం. ప్యూర్ మంచి గాలి ఉండాలా, పొల్యూటెడ్ గాలి ఉండొద్దు, పొల్యూటెడ్ నీరు ఉండొద్దు. నీటి కొరకు రేపు ఎన్నో ఆక్వాగార్డులు వచ్చినాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఆక్వాగార్డ్ ఏదో పెట్టుకొని దాన్ని మినరల్స్ పోతే ఏదో తాగుతా ఉన్నారు కదా. దాన్ని ఎవడో కనుక్కున్నాడు. ఆ సైంటిస్ట్ చెప్పిన మాటని మీరు నమ్ముతున్నారు. దానికి అంత డబ్బు ఖర్చు పెట్టి అది తాగుతున్నారు. తర్వాత ఫ్రెష్ ఎయిర్ రావాలని సిటీకి ఎంతో దూరం వెళ్ళి విల్లాస్ కొనుక్కొని అక్కడ గ్రీనరీ ఉండాలని అక్కడ ఉంటున్నారు. తర్వాత భోజనం చాలా హైజీనిక్ భోజనం కావాలని ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ 3 ఎంత కేర్ తీసుకున్నా ఎప్పటి వరకు పనికొస్తాయి? అంత శ్రద్ధ ఈ 3 పట్ల ఉంది. దీంట్లో 10% కూడా మనము అనే ఆత్మ పట్ల లేదు. ఈ దేహం మీరు 100 ఏళ్ళు కేర్ తీసుకున్నా ఉంటుందా దేహం? ఎంబాద్రి ప్రభు ఉండదు. ఏదో ఒక రోజు కొందరు కరోడ్పతులు వాళ్ళ చుట్టూ ఎప్పుడు డాక్టర్స్ టీం ఉంటుంది కదా. ప్రతి పూటకి ఏం తీసుకోవాలా, ఎప్పుడు జ్యూస్ తీసుకోవాలా, అంత ఇచ్చినా ఏమవుతారు? వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఆ వెళ్ళిపోక ముందు ఇటువంటి కేర్ తీసుకొని దీనికి ఇంత టైం కేటాయించవలసిన అవసరం లేనటువంటి జన్మ తీసుకోవాలా? దానికే భగవంతుడు చెప్తున్నాడు పరోక్ష మార్గము, ప్రత్యక్ష మార్గము. పరోక్ష మార్గం అంటే భక్తి యోగం కాకుండా ఇంకా మిగతా యోగాలు ఉండొచ్చు. భక్తి యోగం అనేది ప్రత్యక్ష మార్గము. ఈ ప్రత్యక్ష మార్గం భక్తి అన్నప్పుడే, భక్తి యోగం అంటే ఎవరిని సేవించడం నిజమైన భక్తి యోగము? ఆల్రెడీ భగవద్గీతలు చెప్పారు, తప్పుగా భావించకండి. ఇప్పుడు దేవి నవరాత్రులు, దేవిని పూజ్యాలు. నేను దేవి లోకంలో, దేవి లోకం అంటే ఎక్కడో ఉండదు. ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కలిపి దేవి ధామము. ఇదంతా ఇక్కడే ఉండాలంటే భగవంతుడికి, ఇది కూడా భగవంతుడిదే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే భగవంతుడు ఈ దేవీ ధామం మొత్తం బ్రహ్మాండాలు, ఆధ్యాత్మిక భౌతిక బ్రహ్మాండాలన్నీ భగవంతుడిదే. భగవంతుడికి కాకుండా ఎవరిది? కాకపోతే సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, లైక్ రిలయన్స్ ఉన్నాయి అనుకోండి. సూపర్ మార్కెట్లే ఉండొచ్చు, రిలయన్స్ వాళ్ళ కంపెనీస్ ఢిల్లీలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, డిఫరెంట్ బ్రాంచెస్. ఓనర్ ఎవరు? సపోజ్ ముఖేష్ అంబానీ ఓనర్ అనుకుందాం. ఆయనే వేరే ఉంటాయి. సపోజ్ ఎవరన్నా వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఢిల్లీలో జాబ్ వచ్చింది, ఇతను ఎక్కడో నిజామాబాద్లో చేస్తున్నాడు అనుకుందాం. ఆయన అంటాడు నాకు కూడా ఢిల్లీకి వస్తే బాగుండు హెడ్ క్వార్టర్స్లో. ఆయన పేరు ప్రతిష్ట బాగుంది, మంచిగా చేస్తాడు.
అప్లై చేసుకుంటే మేబీ ఆయనకు ఢిల్లీలో కూడా ఇవ్వచ్చు. నిన్ననే మా గిరి ప్రభుజీకి బోధన నుంచి నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ అయిందండి. పోస్ట్ వేకెన్సీ అయింది, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు, వెయిటింగ్లో ఉంది, ట్రాన్స్ఫర్ పెండింగ్లో ఉంది, ఇమీడియట్గా ఇచ్చేసిండు. సో డిపార్ట్మెంట్ ఒకవేళ మనం అప్లికేషన్ పెట్టుకుంటే దెర్ ఇస్ అ ఛాన్స్. భగవంతునే మనం చేస్తున్నాము, కానీ భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఓ అర్జున, భూలోకం నుంచి బ్రహ్మలోకం వెళ్ళిన ఈ 4 క్లేశాలు తప్పవు. త్రివిధ తాపాలంటారా? సో బ్రహ్మలోకంలో వీటి యొక్క ప్రళయము, వీళ్ళ యొక్క ప్రాబ్లం ఉంది. కానీ మిగతా లోకాల 10 లోకాల్లో అయితే ప్రళయం కూడా వస్తుంది. మీ ఇష్టం. ఆ వచ్చినప్పుడు చూస్తావా అంటే అప్పటి వరకు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం ఉండదు. కాబట్టి మీరు బ్రహ్మలోకం వెళ్తారా, వెళ్ళండి. దాని తర్వాత 9.25లో చెప్తున్నారు, ఏమంటున్నారు భగవంతుడు? యాంతి దేవ వ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినో అపిమాం. మీరు దేవతలను పూజ చేస్తే దేవతల లోకాలకు వెళ్తారు. శివుడిని చాలా నిష్టగా పూజ చేస్తారు. నేను శివుడి దగ్గరికి వెళ్ళాలా, నో ప్రాబ్లం. శివుడికి ఏమైనా లోకం ఉందా? మన భాగ్యమాతాజీ శివలోకం ఉందా? డే ఉండదు, డే అండ్ నైట్ ఉండదు, తర్వాత ఈ విధంగా మృత్యు ఉండదు, ఇటువంటి క్లేశాలు ఉండవు అని భగవంతుడు మనకు బోధిస్తా ఉన్నాడు. మరి అటువంటి భగవంతుడి దగ్గర వెళ్ళాలంటే 9 మార్గాలు, 9 స్టెప్స్. ఈ 9 మార్గాలు ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మ నివేదనం. దీంట్లో భగవంతుడు చెప్తున్నాడు మిగతా 7 కొంచెం డిఫికల్టీ కష్టము. అప్పుడు శ్రవణ కీర్తనం. ఏం శ్రవణ కీర్తన చేయాలా? మత్ కథ, భగవత్ కథ శ్రవణ కీర్తనం చెయ్యండి. భగవత్ కథ శ్రవణ కీర్తనం చేయడం వల్ల మనకు తెలియకుండానే ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి పోతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి 33 కోట్ల దేవీ దేవతల పట్ల ఆసక్తి పోతుంది. లాస్ట్గా మన దేహం పట్లనే మనకు ఆసక్తి పోతుంది. అనాసక్తి శ్రవణ కీర్తన వల్ల. అప్పుడు అది ఎలా చేయాలా? నిన్న భగవద్గీతలో కూడా వచ్చింది, శ్రద్ధ ఉండాలి మనకు. శ్రద్ధతో శ్రవణ కీర్తన చేయాలా. ఆ శ్రద్ధతో శ్రవణ కీర్తన ఎవరి మధ్యలో చేయాలా? భక్తుల సంఘంలో చేయాలా, సాధు సాంగత్యంలో. ఇది 2వ మెట్టు. మొదటి మెట్టు శ్రద్ధ. దేని పట్ల శ్రద్ధ? భగవత్ కథామృతం పట్ల, భగవత్ కీర్తన పట్ల శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధతో మనకు భగవంతుడు ఏం ప్రసాదిస్తాడు? నెక్స్ట్ స్టెప్ సాధు సాంగాన్ని. సాధు సాంగత్యంలో భగవత్ కథామృతం వింటే 3వ ప్రమోషన్ ఏమొస్తుంది మనకు? అక్కడ భజన క్రియ పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. భజన అంటే చాలా మంది ఈరోజు పాపం ఒక్క సాంగ్ అన్న పాడితే బాగుంటుందని ఎవ్రీడే ఈవినింగ్ వస్తూ ఉంటారు. ఒక్క సాంగ్ కొరకు మిగతా సమయం అంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సాధు సంఘంలో చాలా మంది వస్తారు, భజన క్రియ చేయరు. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? ఉపదేశామృతంలో ఒక శ్లోకంలో ఉంటుంది, ప్రజల్పాలు. మాతాజీ మీరేం చేస్తారు, మీ ఆయన ఏం చేస్తాడు, లాస్ట్ వారం అంతా ఏం చేసిండ్రు, మీరు ఎన్ని మాలలు జపం చేస్తారు అడగరు. రోజు క్లాస్ వింటురా లేదా అడగరు. లేకపోతే ఇంకా కథామృతం గురించి చర్చించడం ఉండదు. ప్రజల్పాలు, భౌతిక విషయాలు, ఫ్యామిలీ విషయాలు, పొలిటికల్ విషయాలు, ఇవి దాన్ని భజన క్రియ అనరు. దయచేసి అలాంటి భజన క్రియ మాత్రం సాధు సంఘంలో చేయకండి. ఓకే? నిజమైన సాధు సంఘంలో భజన క్రియ అంటే భగవత్ కథామృతము, భగవద్ నామామృతము, భగవంతుడి లీలామృతము శ్రవణ కీర్తన చేయండి. అప్పుడు మన లోపల ఏం మార్పు వస్తుంది? మనకు తెలియకుండానే అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అంటే మన లోపల ఏమేమి అనర్థాలు ఉన్నాయి గోవిందరాం ప్రభుజీ? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 రకాల శత్రువులు మనకు. వాళ్ళని పెంచి పోషిస్తాము. ఎట్లా ప్రభుజీ పెంచి అసలు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవచ్చు? నరసింహప్రియ మాతాజీ, మీ లోపల ఈ 6 రకాల శత్రువులు ఉన్నాయా లేదా? దాంతో ఎటువంటి నష్టం జరుగుతుందో తెలుసా? లోభం గురించి నిన్న ఏదో స్టోరీ చెప్పినట్టున్నా నేను. లోభంతో ఏం నష్టం జరుగుతుంది మనకు? మంచి భక్తి చేస్తున్నారు మీరు, కానీ లోభం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది చెప్పండి?
ఆ? వాళ్ళు బ్రహ్మ రాక్షసులాగా పుడతారు ఇద్దరు. బ్రహ్మ రాక్షసులాగా. అసలు అది ఉన్నదా లేదా నా దగ్గర అంటే ఎట్లా తెలవాలా? ఈర్ష్య, ద్వేషము, లేకుంటే నేనే, నాకే అనేది భక్తి చేస్తున్నా, వేదాధ్యయనం చేస్తున్నా, ఎవరికి ఛాన్స్ ఇవ్వ. నేను చదువుతా, నేను ఇంక ఛాన్స్ ఇవ్వా. పొద్దున నామామృతం ఒక్కలే చదవడం ఎట్లుంటది, ఇతరులకు కూడా అవకాశం ఇవ్వడం ఎట్లుంటది? లోభత్వం అంటే నేను తప్ప ఇతరుడికి ఛాన్స్ దొరకద్దు. ఏమంటారు గోవిందరాం ప్రభుజీ? లోభత్వం అంటే ఏంటిది? వైష్ణవుడు. కాబట్టి ప్రతి సేవ ఇతరులకు పంచేవాడు వైష్ణవుడు, ఇతరుల నుంచి లాక్కునేవాడు అవైష్ణవుడు. ఇతరుల నుంచి సేవ బలవంతంగా లాక్కోకూడదు, ఇతరులకు కూడా దాన్ని ఎంగేజ్ చేయాలా, దాంట్లో మనము వాళ్ళకు మోటివేట్ చేయాలా, వాళ్ళందరితో చేయించాలా. ప్రహ్లాదుడు ఏమన్నాడు? నరసింహస్వామి, ప్రహ్లాద నువ్వు కోరుకో, నీ యొక్క భక్తి పట్ల నేను చాలా ప్రసన్నమయ్యాను. అయితే ఏమంటాడు? తండ్రి, ఫస్ట్ థింగ్ కోరిక కోరడానికి నాకు అర్హత లేదు, మీరు అంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నా తండ్రిని ఉద్ధరించండి అంటాడు. భగవంతుడు ఏమంటాడు? ఆల్రెడీ నీలాంటి ఉత్తమ భక్తుడు జన్మించినందుకు వాళ్ళకు మొదట నేను మోక్షం ఇచ్చేసాను వాళ్ళకు అని చెప్తాడు. తర్వాత కోరిక కోరుకో అంటే, ప్రభు నాతో పాటు ఎంతో మంది రాక్షసులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మీ భక్తిని ప్రసాదించి వీళ్ళకు కూడా మోక్షాన్ని ఇవ్వు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను రావాలనుకుంటున్నాను. ఎవరందరూ? ఆయనతో పాటు ఉన్నటువంటి రాక్షస సంతానం అంతా కూడా మోక్షానికి అర్హులు కావాలి. మరి మోక్షానికి అర్హులు అవ్వాలంటే ఎట్లా అవుతారు? వాళ్ళు కూడా భక్తిని ప్రసాదించాలి కదా. భక్తిని ప్రసాదించాలంటే ఇప్పుడు మీరు ఆర్తి చేయరు, మీకు నేనేం చేయాలి? ఆర్తి అనే భక్తిని ఇవ్వాలి కదా. మీరు కీర్తన చేయరు, ప్రభు నాకు రాదు. లేదు ప్రభు నేర్చుకోండి, ఏం కాదు, పాడండి. వస్తారు, టక్కన కీర్తన చేస్తారు. లింబాది ప్రభు మీరు బాగా పాడరు ప్రభు, మీరు పాడకండి, అయిపోయా. మీరు ఎలా ఉద్ధరిస్తారు? ఇక్కడ ఏమొచ్చింది? శ్రవణం, కీర్తనం. ఓకే, పాడుతూ ఉంటుందే వస్తుంది. అలా దయచేసి ఏంటి, అనర్థ నివృత్తి నా లోపల ఉందా లేదా చెక్ చేయండి. సపోజ్ లింబాది ప్రభు కూడా అందరి ముందర చెప్పినా, పర్సనల్గా చెప్పినా, మీరు చెప్పింది నాకు నచ్చలేదు, ఓకే అడుగుతాను, ఏది నచ్చలేదు ఏంటి? ప్రభుజీ మీరు పార్షాలిటీ చేస్తారు, ఆయనకే ఇస్తున్నారు. ఓకే, మీకు శ్రద్ధ ఉందా ప్రభుజీ? అవును ప్రభుజీ, నాకు నేర్చుకోండి. దానికి ఎందుకు వరి అవుతారు ప్రభుజీ? ఓకే, నెక్స్ట్ వీక్ మీకు ఛాన్స్ ఉంది, నెక్స్ట్ వీక్ చెయ్యండి. అవునా కదా? అలా అప్పుడు అనర్థ నివృత్తి తొలగిపోవాలంటే నా లోపల నేను అనే అహంకారంని తొలగించుకోవాలా. అది మనం గుర్తుపట్టాల. నేను నిజమైన ఏంటి భజన క్రియ చేస్తున్నానా లేదా అనే దానికి నిదర్శనం. అనర్థ నివృత్తి తొలగిందా లేదా ఎలాగనుకోవచ్చు మనము? నాకు నిష్ట ఏర్పడాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం మన భక్తుల్లో, నిష్ట ఉంది విత్ అనర్థ నివృత్తి. అంటే నిష్టగా పొద్దున్న లేస్తున్నా కానీ ప్రతి సేవలో నేనే ఉండాలి, నేనే చేయాలి. దట్ ఈజ్ నాట్ అనర్థ నివృత్తి. పొద్దున్న లేసి అన్నిటికీ ఉంటా కానీ అన్నిటికీ అందరిలో కంటే ముందు నేనే ఉండాలా, అదేమైతే స్వార్థం. అర్థమైందా? భగవద్భక్తి అంటేనే త్యాగం. త్యాగము లేనటువంటి భగవద్భక్తి ఇట్ ఈజ్ నాట్ రియల్ భక్తి. అవునా కదా? తర్వాత అది మనకేమొస్తుంది? నిష్ట. నేను మంగళారతి చేయాలంటే చేయాలా. ఇప్పుడు కొంతమంది ఒక రౌండో 2 రౌండ్లో ఏదో ఇంప్రూవ్ చేసినట్టున్నారు, పర్వాలేదు, వెరీ గుడ్. సో మనము ఇంత వింటున్న తర్వాత మనకు భగవంతుడి నామం పట్ల, భగవత్ కథామృతం పట్ల, భగవంతుడి యొక్క ఈ భక్తి క్రియల పట్ల మనకు చాలా ఉత్సాహము, ఇంట్రెస్ట్ అనేది కలగాలి. స్పెషల్గా ఏంటంటే మనం నిన్న ఆల్రెడీ విన్నాం, ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలో. సో గురువు గారు ఏదైనా చెప్పారంటే దాన్ని చాలా టాప్ ప్రియారిటీ, దానికి మీరు ఎలా టైం తీస్తారో తెలియదు, దాన్ని డైరెక్ట్ భగవంతుడి యొక్క ఆదేశంగా భావించి మనము భావించినప్పుడు చాలు. ఇంకా ఆ ఫర్దర్ అంతా కూడా భగవంతుడు ఎట్లయితే అర్జునుడికి భగవంతుడు ముందు రథం ముందు కూర్చుండి నడిపాడో, మనం ఏదైనా తలపెట్టిన కార్యము అది భగవత్ కార్యము, భగవంతుడు గురువు ద్వారా మనకు ఆదేశం ఇచ్చాడు అంటే అది అందరూ ప్రతి ఒక్కరూ నిజంగా నిష్ట, ఎస్ నేను నిష్టగా ఉన్నా లేదా అనేది ఆ వాక్యము వాణి సేవ పట్ల చాలా సీరియస్ ఉండాలి వాళ్ళు, నిష్ట స్థితి. అలా నిష్టగా చేయటము
ప్రారంభించినప్పుడు మనం నెక్స్ట్ ఏ స్థితికి వెళ్తాం? ఆ నిష్ఠతో చేస్తున్నప్పుడు రుచి వస్తుందంట. మనం ఏమంటారు లింబాది ప్రభుజీ కదా? సో మీరు ఎన్నిసార్లు పరకామని సేవకు పోయింది? అది అంత ఈజీ కాదు. కింద కూర్చుండి మోకాలు ఇప్పుడు ఎట్లా తెలియదు. అప్పుడు అంతసేపు కూర్చోవాలా, దుమ్ము ధూళి. కానీ దాని పట్ల మనకు ఆ టైం అంటే టైంకే, టైం అయిపోతే లోపలికి పంపుతారా? పంపరు. సో కాబట్టి ఆ నిష్ఠ స్థితిలో మనం సేవ చేస్తే నెక్స్ట్ రుచి వస్తుందండి. ఆ రుచితో అప్పుడు మనం కూడా ఏదైనా మంచి వంటని మనము నిష్ఠగా, అంటే ఒక నియమ నిష్ఠలతో వండినాం అనుకోని, దానికి తగ్గట్టు విధి విధానాలతో, అప్పుడు ఏమవుతుంది? వంట కూడా రుచి అవుతుంది. అశ్రద్ధతో చేస్తే రుచి కాదు. ఇది కూడా అంతే. ఏదైనా భగవంతుడి సేవ నిష్ఠ ఉండాలి దాని పట్ల. మనం ఒక సమయం చెప్తే ఒక సమయము, ఒకలాగా చెప్తే ఇంకోలాగా, అది నిష్ఠ కాదు. అలా నిష్ఠగా చేయడం ప్రారంభిస్తే రుచి స్థితికి ఎదుగుతాము. దేన్నైనా కూడా దాన్ని రుచి టేస్ట్ని ఆస్వాదిస్తే మనం ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా టేస్ట్ చూసామనుకోని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, అది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఆసక్తి. మనందరం మరి ఆసక్తి స్థితిలో ఉన్నామా? రుచిలో ఉన్నామా? నిష్ఠ ఉన్నామో చూసుకోండి. ఎప్పుడైతే ఆసక్తి స్థితికి వస్తామో భావ స్థితికి ప్రమోట్ అవుతాము. భావస్థితికి అంటే ప్రతి పనిని భావంతో చేసిన వాళ్ళు భగవత్ ప్రేమని చాలా సులభంగా పొందుతారు. ఎవరైతే భగవత్ ప్రేమ స్థితికి ఎదుగుతారో వాళ్ళు భగవంతుడు వాళ్ళ సాంగత్యం తీసుకోవడానికి ఎదురు చూస్తారంట. ఎప్పుడెప్పుడు వైకుంఠం వస్తాడా, గోలోకం వస్తాడా? ఇక్కడ మనం వెళ్ళకపోతే భగవంతుడే వచ్చి సాంగత్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడంట. బిల్వమంగళ ఠాకూర్ 2 కళ్ళు పొడి చేసుకుంటాడు, బృందావనంలో వెళ్ళి భగవద్ భజన చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు భోజనానికి? భగవంతుడే స్వయంగా ఆయన కొరకు వాళ్ళ అమ్మ ఇచ్చేటువంటి అశ్వగంధ ఆవు యొక్క మిల్క్ తీసుకొచ్చి ఇస్తాడు. ఎవరు నువ్వు అంటే, నేను ఇక్కడే ఊర్లో చిన్న ఈ బ్రజ భూమిలో ఒక ఊర్లో ఉంటారు, మా అమ్మ మీరు ఏమీ భిక్షాటనకు వస్తలేరు బాబాజీ అని పంపించారు. ఆ గ్లాస్ తీసుకొని, అక్కుండా గ్లాస్ కాదు, అది తీసుకొని ఎప్పుడైతే జస్ట్ టేస్ట్ చేస్తాడో ఆయనకు అర్థమైంది, ఈ మిల్క్ ఈ భౌతిక ప్రపంచంది కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం, ఇది స్వయంగా భగవంతుడి యొక్క చరణామృతం ఉంది. మీరెవరు పట్టుకోవడానికి పోతే, లేదు బాబాజీ నేను రోజు వచ్చి నీకు మిల్క్ తెచ్చిస్తా అంటాడు. అది భగవత్ ప్రేమ. ప్రేమతో భగవంతుని సేవిస్తుంటే భగవంతుడే ఆయన కొరకు దిగొస్తాడు. అటువంటి వాడు వైకుంఠం వచ్చినా గోలోకం వచ్చినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ ఉంటే కూడా భగవంతుడే అటువంటి భక్తుడి సాంగత్యం తీసుకోవడానికి రావడం జరుగుతుందని భగవంతుడు చెప్తున్నాడు. అది నిజమైనటువంటి మోక్ష పథం. అంటే మనము నిరంతరము శ్రవణ కీర్తనలు అట్లీస్ట్ శ్రద్ధ పెట్టండి. తర్వాత పుట్టి మన ఇంట్లో మనం శ్రద్ధ కాదు, తప్పకుండా సాధు సాంగత్యం తీసుకోవడానికి శ్రద్ధ కనబరచండి. సాధు సాంగత్యంలో భజన క్రియ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అనర్థ నివృత్తి ఎలా అవుతుందంటే, మన ఇంట్లో మనం భజన చేస్తే మన లోపల అనర్థాలు ఉన్నాయా లేదా తెలియదు, అనర్థాలు పోయినాయా లేదో తెలియదు. సాధు సంఘంలో ఇతర భక్తులతో డీల్ చేసినప్పుడు మన లోపల ఇంకా అహంకారం ఉందా, లోభత్వం ఉందా, ఇంకా మన యొక్క ఈర్ష్య అసూయ ఉందా లేదా 10 మందిలో కలిస్తే తెలుస్తుంది. అది కూడా భక్తుల్లో కలిస్తే తెలుస్తుంది. దాని కొరకే దయచేసి సాధు సంఘానికి బయటకు రమ్మని చెప్తాను. ఓకే, ఇంతటితో ముగిస్తున్నాను. అర్థమైంది అనుకుంటాను. మోక్షానికి మార్గం ఏంటి, దాంట్లో ఈ మెట్స్ ఏంటి, ఎలా మనం ఉండాలి అనేది. కేవలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्रीपाद गुरु महाराज